ఏంటి ఈ కాలంలో పిల్లలు మనం మందలించేటట్లుగా, మాట్లాడేటట్లుగా, పలకరించేటట్లుగా ఈరోజు పిల్లలు లేరండి. పలకరించాలంటే భయం వాడి నోటి నుంచి వచ్చే మాట కోసం. ఏమంటే మీ పిల్లలను మీరు ఒక 5 నిమిషాలండి చర్చిలో కానీ సభలో కానీ వాడు లేవకుండా, కదలకుండా, ఏడవకుండా ఒక 5 నిమిషాలు మీరు కూర్చోబెట్టండి చూద్దాం. నిజం చెప్పండి, అది మీ వల్ల అవ్వదు. మరి ఇంత చిన్న వయసులో పిల్లలు ఇలా ఉంటే వాడు పెరుగుతుంటే పెద్దవాడైపోతే ఏమైపోతారు? కన్నవారి మాటే వినకుండా పెరిగితే ఎవడి మాట వింటాడండి? నవమాసాలు మోసిన తల్లివి కదా, రక్తం చిందించితే పుట్టిన బిడ్డ కదా నువ్వు, నీ పేగు తెచ్చుకొని పుట్టిన బిడ్డ కదా, నీ రొమ్ము పాలు తాగిన బిడ్డ కదా. నీ మాటే గౌరవం లేనప్పుడు, నీ మాటే విననప్పుడు, నీ కంట్లోనే వాడు కన్నీళ్ళు రప్పిస్తుంటే ఈ సమాజాన్ని ఇంకెంతగా ఏడిపిస్తాడు చెప్పండి? ఈ సమాజానికి ఎంత దుఃఖ పెడతాడు? కళ్ళ ముందు కన్న తల్లిదండ్రులని పట్టించుకొనని వాడు, ముందే కన్న తల్లిదండ్రులు దూషించేవాడు, తిరగబడుతున్నవాడు, దాడి చేసేవాడు, చంపుతున్నవాడు ఈ సమాజానికి ఏం ఉపయోగపడతాడు? అలాంటి భయంకరమైనటువంటి సమాజంలోనికి ఆల్రెడీ వచ్చేసాం. ఇక ఎవడు వాడిని భయపెడతాడు? వాడికి ఎవడ భయం ఉంటుంది? ఇక అందుకే ఈ సమాజాన్ని ఏదో కొంత మేలుకొలపాలి అని పాపం మంచిగా ఆలోచించారు. టైట్లు కూడా వాళ్ళే ఆలోచించి ఇది అవసరం అనే వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ ప్రయత్నం ఇది. దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు జన్మదినాన్న నేను సంతోషంగా ఉండటం కాదు, జన్మనిచ్చిన దేవుడు సంతోషంగా ఉండాలి. ఫస్ట్ ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు తెలుసా? కేక్ కట్ చేసుకున్నప్పుడు కాదు, బిర్యానీ వండుకొని తిన్నప్పుడు కాదు, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కాదు, 10 మందికి ఆయన గురించి ప్రకటించినప్పుడు. అది ఈరోజు వాళ్ళు చేస్తున్నది. వారి సంతోషం కోసం కాదు, దేవుడు సంతోషం కోసం. ఎంతమంది అండి ఈరోజు అలా ఆలోచిస్తున్నారు చెప్పండి? దేవుడు సంతోషంగా ఉండాలి మా జన్మదినాన్న, మా పెళ్లి రోజున దేవుడు సంతోషంగా ఉండాలండి, మా జన్మదినాన్న దేవుడు ఆనందంగా ఉండాలండి, మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని ఆలోచించే క్రైస్తవ కుటుంబాలు ఎక్కడ ఈరోజు?